ప్రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరినీ ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రేమించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అని దేవుడు ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని స్వార్థ పరిచర్యకి వచ్చి ఏజెన్సీలోనే మేము స్టేయింగ్ అనమాట. ఇంక ఇక్కడ మేము ఉన్నాము, అక్కడ క్యాంప్ వేసుకుని అక్కడ ఉన్నాము, అక్కడ ఫైర్ క్యాంప్ వేసుకున్నాం. రాత్రి చాలా చలి ఉంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నాయా అడవి. ఇదంతా కూడా ఒకసారి కెమెరా పెడతాను చూడండి. ఇదంతా ఏజెన్సీ ఏరియా, అడవి. ఈ అడవి మధ్యలో ఈ రోజు రాత్రి మేము స్టేయింగ్ అనమాట. రాత్రి అంతా కూడా ఉండి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాము. మాకోసం ప్రార్థించండి. ఈ భారవార్త పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఏజెన్సీ ప్రాంతంలో దేవుని స్వార్థ పరిచర్య మేము స్టేయింగ్. ఇదిగండి ఇక్కడ ఈ కొండ మీద ఇక్కడ ఉన్నామన్నమాట. ఇది ఒక రిసార్ట్. ఇది ఇక్కడ ఉండిపోయాం మేము. అక్కడ మా వాళ్ళు ఫైర్ క్యాంప్ వేశారు. ఇప్పుడు దేనికి వెళ్తున్నాను, పొలాలు కావాలి మాకు. ఎందుకంటే చాలా చలి ఉంది ఇక్కడ. ఈ చలికి తట్టుకోవడం కోసం కొద్దిగా మంట వేసుకోవడానికి పొలాలు వెతుకుతున్నాం అనమాట. ఇక చూడండి, అప్పుడే వచ్చేస్తుంది. పొలాలు ఇక్కడ ఉన్నాయి, పొలాలు ఏరుకున్నాం. ఇటు ఏజెన్సీ ప్రాంతం చూడండి, ఎంత కూడా అడవి. ప్రైజ్లో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏజెన్సీ ప్రాంతంలో 7 o'clock అయింది, 7 గంటలకి. చూడండి, రాత్రి అయితే మేము ఇక్కడే ఉన్నాము. ఈ హౌస్లోనే దగ్గరగా 10 మంది రూమ్ తీసుకుని ఉన్నాము. చూడండి అలా ఉందో. మొత్తం ఏజెన్సీ ఏరియా, రాత్రి హౌస్లో మొత్తం 10 మంది కలిసి మేము ఉన్నాము. ఇలా 10 మంది కలిసి ఈ ఏరియాలోనే. మరి ఏజెన్సీ ప్రాంతాలు భయంకర మంచు చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఫైర్ వేసుకున్నాం. ఇక్కడ ప్రైజ్ లార్డ్. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రాత్రి అంతా కూడా ఈ అడవి ప్రాంతంలోనే మరి మేము ఈ హౌస్ లో ఉన్నాము, నివాసం చేసుకుని. చూడండి, చుట్టూ కూడా అడిగే దగ్గరగా 10 మంది ఈ గృహం తీసుకుని దగ్గర 10 మంది మేము ఇక్కడే ఉన్నాము. దేవుడి మహాకృప క్షేమంలో ఉన్నాము. ఎటువంటి జంతువులు, యానిమల్స్ ఏమి రాకుండా దేవుడి కృప చూపించారు. మళ్ళీ ఉదయం బయలుదేరి మరొక ప్రాంతానికి మేము వెళ్ళిపోతాం. మా కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. దగ్గర మేము 10 మంది కలిసి ఈ యొక్క వ్యాన్లో ట్రావెల్ చేస్తూ ఇలా అడుగు మధ్యలోని నివాసం చేస్తూ క్యాంప్కి వచ్చాము. ఈ క్యాంప్ కొరకు మా కొరకు మీరు అందరు ప్రార్థించండి. భయంకరమైన చలి ఇక్కడ అయినప్పుడు కూడా ఫైర్ వేసుకుని మరి ఈ చలిలోనే మేము ప్రయాణాలు చేస్తూ ఉన్నాము. ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్యా. నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మలనివ్వయ్యా. ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్యా. నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మలనివ్వయ్యా. పరులకు చెందే స్వాస్థ్యము తినే పురుగుగా వద్దయ్యా. నశించు దానిని వెదకి రక్షించే భారము నువ్వయ్యా. పరులకు చెందే స్వాస్థ్యము తినే పురుగుగా వద్దయ్యా. నశించు దానిని వెదకి రక్షించే భారము నువ్వయ్యా. ఉన్నని వీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులను మారుమూల పల్లెలలో. ఉన్నని వీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో. నడిపే
కరుణించు నా దేవా, జరిగించు నీ సేవా, చూపించు త్రోవా పయనానికి ప్రభువా. ఎదిగే క్రమములో పిలుపును మరచి గుణమే వద్దయ్యా, ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా. ఎదిగే క్రమములో పిలుపును మరచి గుణమే వద్దయ్యా,